ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రేమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కొంతమంది మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. మీ కొరకు కూడా నేను తప్పకుండా ప్రార్థిస్తున్నాను. మీకు ఈ యొక్క అనుదిన దేవుని వాగ్దానం అనే వీడియో, ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా బలపరుస్తున్న రీతిగా ఉన్నట్లయితే మీరు ఇంకొకరిని బలపరచు రీతిగా దేవుని యొక్క సత్యవాక్యము నలుగురికి ప్రచురింపబడే రీతిగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం యెహోషువ 1:9. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ప్రియులారా, దేవుడు ఈరోజు కూడా ఒక గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటంటే, నీవు నడుచు మార్గం అంతటిలో నీకు యెహోవా తోడయుండునని. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము మన జీవితంలో అనేకమైన కష్టపరమైన భయంకరమైన మార్గముల గుండా, నిందల గుండా, అవమానాల గుండా, కష్టమైన ముళ్ళ బాటలో, కొన్నిసార్లు చాలా కష్టం అనిపించే యొక్క సమస్యల గుండా మనం వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి సమయంలో దేవుడు మనకు తోడుగా ఉండి, ఆయన మన మార్గం అంతటిలో మనకి తోడుగా ఉన్నట్లయితే మనకి ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి శ్రమలు, ఎటువంటి నిందల అవమానాలు మనం ఎదుర్కొన్నా ప్రతి సమయంలో ఆయన మనకి తోడుగా ఉంటారు కనుక మనము భయపడాల్సిన అవసరం లేదు. అవును, ఈ వాగ్దానాన్ని ఆనాడు యెహోషువతో దేవుడు చేశాడు. ఈరోజు నీతో, నాతో, మనందరితో ఈ వాగ్దానంతో మాట్లాడుతున్నాడు. అదేమిటంటే, ఆనాడు యెహోషువ కొన్ని లక్షల మంది ఆ ఇశ్రాయేలు ప్రజలని కనాను దేశానికి చేర్చాలని దేవుడు యెహోషువకి ముందుగానే ఏమైతే నీకు మోషే బోధించాడో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాటి ప్రకారంగా నడుచుకుంటూ వెళ్తున్నట్లయితే నీ మార్గం అంతటిలో నీకు నేను తోడై ఉంటానని ఆనాడు యెహోషువతో ఆ సందర్భంలో దేవుడు చేసిన వాగ్దానం ఇది. ఈరోజు మనకి కూడా దేవుడు కొన్ని ఆజ్ఞలను, కొన్ని నియమ నిబంధనలను మన బైబిల్ గ్రంథంలో లిఖింపజేసి ఉన్నాడు. నా జీవితం యొక్క మంచి కోసము, మన జీవితము బాగుపడాలని, మన జీవితము, మన ఆత్మీయ జీవితము సరైన విధానంలో నడవాలని, నిర్జీవమైన క్రియలు, దుర్నీతి కూడా మన హృదయంలో ఉండకుండా మనము చక్కనైన మార్గంలో నడిచి, ఒకవేళ అలా నడిచినా కూడా మన జీవితంలో ఏదైనా పోరాటాలు మనం పోరాడాల్సి వస్తే దేవుడు మన మార్గం అంతటిలో మనకి తోడై ఉంటానంటున్నాడు. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆయన మన తోడు లేనిదే మనము వెళ్ళి ఎంత సాధించాలనుకున్నా, ఏమి సాధించాలనుకున్నా మనం సాధించలేము. ఒకవేళ మనము సాధించే దగ్గరగా ఉన్నప్పటికీ కూడా దాని నుంచి వచ్చే సంతోషము, సంతృప్తి, ఆ యొక్క ఆనందము మనలో ఉండదు. అలాంటి సందర్భంలో దేవుడు మనకి తోడుగా ఉన్నట్లయితే ఆయన మనము ఏ సమయంలో ఎటు వెళ్ళాలో ఆయన మనకు బోధించేవాడుగా ఉంటాడు. మనకు కలుగు ప్రతి ఒక్క శ్రమలు, ప్రతి ఒక్క ఎదురుబాటులకు ఆయన తట్టుకునే శక్తిని, ఆ యొక్క బలాన్ని, ఆ యొక్క జ్ఞానాన్ని మనకు బోధించేవాడుగా, మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుడు నీకు తోడుగా ఉండాలి, నువ్వు వెళ్ళు మార్గంలో నీకు విజయం కావాలి, నీవు గమ్య స్థలానికి నువ్వు చేరాలి అని నీ జీవితంలో, నీ ఉద్యోగంలో, నీ చదువు విషయంలో, నీ కుటుంబంలో ఏదైతే నువ్వు ఆశలు కలిగి ఉన్నావో, ఆ మార్గంలో నువ్వు వెళ్తున్నావో, దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే నీకు ఎటువంటి సమస్యల నుంచి నువ్వు వెళ్తున్నా కూడా, ఎటువంటి భయంకరమైన పరిస్థితులను వెళ్తున్నా కూడా నువ్వు ధైర్యం కలిగి ఆయన యొక్క బాటలో నువ్వు నడిచిన వ్యక్తివైతే దేవుడు నీకు తోడుగా ఉండి నీకు ప్రతి విషయాన్ని బోధించేవాడుగా ఉన్నాడు. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎన్నటికీ కూడా నువ్వు భయపడకు, ఎన్నటికీ కూడా దిగులు చెందకు. అన్నాడు యెహోషువకు దేవుడు ఎలా తోడై ఉన్నాడో ఈనాడు నీకు, నాకు, మనందరికీ కూడా దేవుడు తోడై ఉన్నాడు. యెహోషువకి అనేకమైన ఇబ్బందులు తన మార్గంలో ఎదురైనప్పటికీ దేవుడు ప్రతి విషయాన్ని తనకు బోధించుతూ, ప్రతి విషయానికి తనకు తోడై ఉండి తనను నడిపించేవాడుగా ఉండి గమ్యస్థానానికి చేర్చాడు. ఈరోజు నిన్ను, నన్ను, మనందరినీ కూడా అటువంటి గొప్ప విజయం మనము గమ్యస్థానానికి చేరి మన యొక్క ఆశలను, మన యొక్క విజయాన్ని మనం
చేకూర్చుకోవాలంటే దేవుని యొక్క మార్గంలో నడవాలి. అటు రీతిగా దేవుడు నువ్వు వెళ్తున్న ప్రతి మార్గములో నీకు విజయాన్ని దయచేయునుగాక. నీ యొక్క గమ్యస్థలాన్ని, నీ యొక్క ఆశలను ఆయన నెరవేర్చునుగాక. నువ్వు వెళ్ళు ప్రతి మార్గంలో ఆయన నీకు తోడయుండునుగాక. నువ్వు వెళ్ళు ప్రతి భయంకరమైన పరిస్థితిలో ఆయన నీకు ధైర్యాన్ని ఇచ్చి, నీకు ఆదరణ కలుగజేసి, ఆయన నీకు జ్ఞానాన్ని బోధించునుగాక. అవును అన్నట్లయితే నాతో ఈరోజు ప్రార్థనలు ఏకీభవించు. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ర, నీకే వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అవునయ్యా, అయ్యా మా పట్ల మీరు కలిగి ఉన్న ఉద్దేశాలు, మా పట్ల మీరు కలిగి ఉన్న గొప్ప అయా మేలులను బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఆనాడు యెహోషువతో మీరు చేసిన వాగ్దానము, నీ మార్గం అంతటిలో నీకు తోడై ఉంటానని చేసిన వాగ్దానాన్ని బట్టి వందనములు. అవును తండ్రి, మమ్మల్ని మీరు సగంలో వదిలేసి సగం వరకు మాకు తోడయండి అయా. మిగతా ఆయా పరిస్థితుల్లో మమ్మల్ని వదిలి వెళ్ళే దేవుడు మాత్రము కాదు, మాకు ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉండి అయా, మీరు మాకు బోధించే వ్యక్తిగా ఉన్నందుకు, దేవుడిగా ఉన్నందుకు నీకు వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఆనాడు యెహోషువకి ఎలాగైతే ప్రతి మార్గం అంతటిలో మీరు తోడే ఉన్నారో, ఈనాడు ఆయా వాక్యం వింటున్న బిడ్డలకు కూడా అదే రీతిగా మీరు తోడయండి, నడిపించమని, విజయాన్ని దయచేయమని, గమ్యస్థానానికి చేర్చమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి.